హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో జియో కాయిన్స్ అంటే నేను నిన్న జియోస్పియర్ అనేటటువంటి వెబ్3 బ్రౌజర్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని కొంత టైం అయితే ఆ బ్రౌజర్లో స్పెండ్ అయితే చేయడం జరిగిందండి. దాని ద్వారా నాకు జియో కాయిన్స్ అనేవి నా అకౌంట్లోకి వచ్చాయి. నాకు వచ్చినటువంటి కాయిన్స్ ఏంటి, ఎలా ఉన్నాయి అనేది మీకు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నా. వీడియో నచ్చినట్టయితే ముందు వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. ఇప్పుడు నేను జియోస్పియర్ అనేటటువంటి బ్రౌజర్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. నిన్న మార్నింగ్ నేను 9 గంటలప్పుడు అనుకుంటా, నిన్న మార్నింగ్ కరెక్ట్గా ఇప్పటికి 1.5 డే అయిందండి, 1.5 రోజు అయింది. జియోస్పియర్ అనేటువంటి బ్రౌజర్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యూట్యూబ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ యూట్యూబ్ వీడియోస్ చూడడం జరిగిందండి. దాంతోపాటు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేశాను, తర్వాత ఫ్లిప్కార్ట్ కూడా ఒకసారి ఓపెన్ చేశానండి. ఇంకా ఇక్కడికి వెళితే ఈ ఎజియో అనేటటువంటిది ఉంది కదా, ఇది కూడా ఒకసారి ఓపెన్ చేశానండి. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి, తర్వాత 1-2 సార్లు ఈ సెర్చ్ బార్లో గూగుల్ అనేది ఏదైతే ఉందో దీంట్లో టచ్ చేసి ఇక్కడే నేను కొన్ని క్రిప్టో న్యూస్, తర్వాత అదర్ బిట్ కాయిన్ గురించి ఇలా సెర్చ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ చేయడం ద్వారా నిన్న నైట్ నేను పడుకునే లోపు నాకు ఇక్కడ అయితే 1.1 1100 కాయిన్స్ అనేవి నాకు వచ్చాయండి. 1100 కాయిన్స్ అనేవి నిన్నటి ఇక్కడ స్కోర్ కాయిన్స్ కాదు, అది స్కోర్ అనేది యాడ్స్ బ్లాక్ అనేది 1100 అయితే వచ్చిందనమాట. తర్వాత మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను కొంచెం కేవైసీలు అవన్నీ చేస్తూ బిజీలో ఉండి యూజ్ చేయలేదు. తర్వాత మళ్ళీ యూజ్ చేయడం జరిగింది. ఇంకొక ఎక్స్ట్రాగా 200 యాడ్స్ అయితే చూడడం జరిగింది అనమాట. దాని తర్వాత ఇక్కడ ఏం జరిగింది అని అంటే, నేను జస్ట్ ఊరికే ఈ స్టేటస్ ఎలా ఉంది అనేసి చెక్ చేయడానికి ఇక్కడ ఇది ఏదైతే ఉందో ప్రొఫైల్ సింబల్, దీని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సడన్గా నాకు జియో కాయిన్స్ అనేవి కనిపించాయన్నమాట. నా దగ్గర అయితే 6.11 జియో కాయిన్స్ అయితే నా అకౌంట్కి క్రెడిట్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి క్లియర్గా 6.11 జియో కాయిన్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, యువర్ ఫోర్కాస్టెడ్ ఎర్నింగ్స్ విల్ కన్వర్ట్ టు రీడమబుల్ బ్యాలెన్స్ సూన్. అంటే ఇక్కడ మీరు ఎర్న్ చేసినటువంటి ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తొందరలో మీరు రీడీమ్ అనేది చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారనమాట. నాకు వచ్చినటువంటి కాయిన్స్ అయితే ఇవ్వండి. ఇవి దేని బేసిస్ మీద వచ్చాయి, ఎంత టైం స్పెండ్ చేయడం వల్ల వచ్చాయి, ఇటువంటి డీటెయిల్స్ అయితే తెలియదు. మేబీ నేను అనుకునేది ఏంటి అంటే, నేనేం చేశానంటే ఈ కాయిన్స్ వచ్చిన తర్వాత నాకు తెలిసిన ఇంకో పర్సన్కి కాల్ చేశాను. అతని దగ్గర ఇక్కడ ఉండేటటువంటి స్కోర్ ఏదైతే ఉందో ఇది, దాని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఉండే స్కోరు 2 కంపేర్ చేశానండి. అతను నాకంటే ఎక్కువే చూశాడు. అంటే ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో 1.3 ఉంది కదా, ఇది నాకు అతనికి నా 1.4 ఉంది. నేను ఎవరితోనైతే మాట్లాడానో అతనికి 1.4 ఉంది. దాని తర్వాత లోపలికి వెళితే ఇక్కడ వచ్చినటువంటి స్కోర్ ఏదైతే ఉందో ఇది అతనికి కేవలం 3 ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి నేను స్క్రీన్ షాట్స్ అయితే పంపించమని చెప్పాను. ఒకవేళ పంపించుంటే అవి కూడా ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి. చూడండి, ఇక్కడ నేను ఇప్పుడే చెప్పాను కదా 1.4 పాయింట్స్ అయితే అతనికి వచ్చాయండి. 1.4 పాయింట్స్కి అతనికి వచ్చింది 3 అది కూడా చూపిస్తానండి. అతనికి వచ్చినటువంటి పాయింట్స్ 3.14 వచ్చాయండి. 3.14 అనేవి వచ్చాయన్నమాట. అతను స్పెండ్ చేసిన టైం ఏంటనేది తెలీదు. అతని దగ్గర ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ బ్లాక్డ్ అయితే 1.4 ఉన్నాయి, కానీ కాయిన్స్ అనేవి 3.14 ఉన్నాయి. దాని తర్వాత నాకైతే 1.1 అనే అనుకోవాలండి. రిమైనింగ్ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి, అంటే 1.1K, అంటే 1100 నేను చూశాను. నాకు కాయిన్స్ అయితే 6.12 వచ్చాయన్నమాట. అతను చూసిన యాడ్స్ అయితే 1.4. ఈరోజు అతను అప్లికేషన్ ఓపెన్ చేయలేదంట. నిన్న టోటల్గా అతను చూసినటువంటి యాడ్స్, అంటే అక్కడ గ్రీన్ కలర్లో ఉండేటటువంటి బటన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి స్కోర్ మెయిన్ స్క్రీన్ మీద ఉన్నది 1.4, అతనికి వచ్చింది 3.14. నాకు 1.1, నాకు వచ్చింది 6.12 అనమాట.
ఇది దేని బేసిస్ మీదుగా ఇస్తున్నారు అనేది అయితే క్లారిటీ అయితే లేదు. ఒకసారి నేను క్లియర్గా చెప్తాను చూడండి. మెయిన్ స్క్రీన్ మీదకి వచ్చాను. ఇక్కడ నేను చూసింది అంటే ఇప్పుడు 200 పాయింట్స్ వచ్చినాయి. అంతకంటే ముందు నేను చూసింది 1100 అనమాట. 1100 ఇక్కడ యాడ్స్ బ్లాక్ అనేవి అయ్యాయన్నమాట. సో నాకు వచ్చింది 6.1 సంథింగ్ వచ్చాయి. అదే నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వేరే పర్సన్, ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపించాను కదా, అతను చూసిన దాంట్లో ఈ స్కోర్ ఏదైతే ఉందో పైన 1400 ఉంది. అతనికి వచ్చినటువంటి పాయింట్స్ అయితే 3.1 సంథింగ్ అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా జియో కాయిన్స్ అయితే మీ బ్రౌజర్ ఏదైతే ఉందో దాంట్లో రావడం అయితే స్టార్ట్ అయింది. మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఒక్కసారి మీరు రోజులో ఏమేమి బ్రౌజర్స్ అవి ఇవి ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు, ఇక్కడ ఉండేటటువంటి అన్నీ అనేసి మీరు చూసుకొని మీకు పాయింట్స్ ఎప్పుడు బాగా వస్తున్నాయి, దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాయింట్స్కి మీకు లోపల వచ్చినటువంటి జియో కాయిన్స్కి వీటికి ఏమన్నా రిలేషన్ ఉందా లేకపోతే లేదా అనేది మీరు చూసుకొని దాని తర్వాత మీరు జియోస్పియర్ బ్రౌజర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ప్రాపర్గా యూజ్ చేయడం అనేది తెలుసుకోండి. సో ఫైనల్గా అయితే నాకు ఈ జియోస్పియర్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో జియో కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం స్టార్ట్ అయిందండి. సో మీకు కూడా ఎవరికైనా కానీ ఈ జియో కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ అకౌంట్లో రావడం స్టార్ట్ అయ్యి ఉంటే ఈ వీడియో యొక్క కామెంట్లో తెలియజేయండి. సో ఇంతేనండి ఈ వీడియో. ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.